ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తున దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచినటువంటి మహాశుదినంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక 40 దినాలు ఆయన తన శిష్యులను బలపరచు నిమిత్తం 40 దినాలు ఆయన ప్రజల మధ్య ఉండి సువార్త ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన మైకములో ఆయన అనేకులను కనిపించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈ పునరుద్ధాన దినాన్ని ఈస్టర్ అంటారు. ఈస్టర్ అంటే దేవుని గమనించండి, మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచాడు గనుక ఈ ఈస్టర్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీన్ని పునరుద్ధాన పండగ అంటారు. మరికొందరు ఉపవాసాల పండగని పిలిచారు, మరికొందరు పరలోకపు పండగని కూడా పిలిచారు. అంత మాత్రమే కాదు, మరికొందరు ఆనంద అభినందన పండగని ఇలాగ రకరకాలుగా మరి పిలిచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనిస్తే నిజముగా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకమునికి వచ్చినటువంటి గొప్ప సంఘటన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు చెప్పినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈస్టరు క్రీస్తు శకము 2వ శతాబ్దం నుండి క్రైస్తవ సంఘము ఆచరించడం ప్రారంభించినది. క్రీస్తు ఇచ్చు పునరుద్ధాన శక్తిని పొంది నూతన జీవాన్ని పొందుటకు, నూతన శక్తిని పొందుటకు నిజమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కార్యాలు జరిగించడం నిమిత్తం మరి ఈస్టరు ప్రారంభించినట్లుగా, జర్మనీయులు ప్రారంభించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. జర్మనీ దేశస్తులు ఈస్టర్ పండుగను ప్రారంభించి ఆ రోజు నుంచి వారందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నాడని నమ్ముతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఈస్టర్కు ముందు 40 దినాలు అనగా బసమ బుధవారం మొదలుకొని ఈస్టర్ నాటికి 40 దినాలు ఆదివారాలు మొత్తం మినహాయిస్తే 44 రోజులు మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచుటకు సిద్ధపడ్డారని జర్మనీయులు ఎంతగానో ఆయన ఆరాధించారు, ఆయన స్తుతించారు, ఆయన కీర్తించారు, ఆయన గణపరిచారు. ఆయన్ను ఆరాధించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. అంత మాత్రం కాదు, ఈస్టర్ అనేది జర్మనీ భాషా పదం. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే పదమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. వసంత ఋతువు అనగా మార్చి ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది. యూదులు నీసాను నెలలో మార్చి ఏప్రిల్ పస్కా పండుగను ఆచరించారు. అది జర్మనీ జాతీయులు క్రైస్తవులు అయినప్పుడు యేసు పునరుద్ధానము నూతన జీవితాన్ని సూచిస్తుందని వారు తెలియజేశారు. అంత మాత్రమే కాదు, పునరుద్ధాన పండుగను వారు పరిభాషలో ఈస్టర్ అని పిలిచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. యూదా సాంప్రదాయంలో అది పస్కా పండుగ సమయము. పస్కా అనేది గ్రీకు పదం, దాటిపోవుట అని అర్థం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించి వారిని మోషే ద్వారా మరి జీవంలో నడిపించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. వారికి విడుదల కలిగించినట్లుగా చూస్తున్నాం. ఆ విడుదలకు సూచనగా చరిత్ర మనం గమనిస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం చూస్తే వారు పస్కాను ఆచరించమని చెప్పినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. నీసాను నెల 14వ తేదీన పస్కాను ఆచరించాలని దేవుడు మోషే ద్వారా వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు పస్కాను ఆచరించిరి. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఈరోజు నిన్ను నన్ను శాపం నుండి విడుదల చేయుటకు ఆయన బలి యాగమై మరణము జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని పస్కా చివరి రోజునే శిలువ వేశారు. యేసు తన సేవా కార్యక్రమాలన్నింటినీ ప్రారంభించక ముందు యోహాను చేత బాప్తిసం పొందడానికి వస్తుండగా ఆయన చూసి యోహాను తన శిష్యులకు యేసును చూపించి, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు పునరుద్ధాన మైకములో ఆయన తన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యొక్క శ్రమలు, వేదన, బాధ ఇవన్నీ ఆనాడు వారు గుర్తించలేదు, కానీ తర్వాత ప్రభువును ఆరాధించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే క్రీస్తు పాపుల కొరకు శ్రమపడి ఆయన శిలువ వేయబడి శ్రమపడి అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి
మరణము జయించి తిరిగి లేచిన 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈస్టర్లో ఉన్నట్లుగా భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలు గమనించండి. మరి దేవుడు వారిని కాపాడి దీవించి కరుణించి ప్రేమించి ఆదరించి బలపరచు నిమిత్తం మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఈస్టర్ రోజున వారు కోడిగుడ్లతో వారు దేవునికి స్తుతులు చెల్లించారు. ఎందుకంటే గుడిలో జీవమున్నది, అది జీవముగా ఉన్నది కనుక తిరిగి అది పిల్లగా మారుతుందన్న ఉద్దేశంతో ప్రభువైన యేసు క్రీస్తు వారిని కూడా జీవమున్నది, ఆయన జీవ ప్రదాత, ఆయన జీవన కర్త కనుక ఆయన మానవ తిరిగి లేచాడని వారు నమ్మి దేవుని స్తుతించారు. మనం కూడా ఈనాడు కూడా అదే నమ్మకంతో ముందుకు సాగుటకు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో మనము దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్తుతించాలని కీర్తించాలని దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు మనం పొందాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు పస్కా పండుగకు మచ్చలేని డాగులేని గొర్రెపిల్లను వారు వధించారు. ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన నిజముగా యోహాను చెప్పిన రీతిగా ఆయన గొర్రెపిల్లగా, మరి నిజముగా మచ్చలేని డాగులేని గొర్రెపిల్లగా మనందరి కోసం ఆయన మరణించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. అందుకనే ఈ పస్కా విందు రోజున ఉదించు గొర్రెపొట్టేలు లేక పస్కా బలి పశువు ప్రభువైన యేసు క్రీస్తు వారిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగినట్లు ఈస్టర్ దినమున ఈస్టర్ శుభాకాంక్షలతో దేవుడు మనం దీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం